ఏంటి కునాఫా చేయడం ఇంత ఈజీనా? అవునండి, అంత ఈజీనే. ఈ వీడియో చూస్తే మీకు ఎంత ఈజీనో అర్థమైపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపల క్రీమీగా అండ్ చీజీగా ఎంత బాగుందో. దీనికోసం ఫస్ట్గా ఒక 100 ml ఆఫ్ మిల్క్ తీసుకోండి అండ్ ఒక 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోండి అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకొని మంచిగా ఇలా ఉండలు లేకుండా కలిపేసుకోండి. మీరు షుగర్ ప్లేస్లో మిల్క్ మెయిడ్ని కూడా యూస్ చేయొచ్చు అండ్ ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో మనకి ఇంట్లో చేసి పెట్టుకున్న మీగడ ఉంటుంది కదా, పాల మీద వచ్చే మీగడ, అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో అలా ఉండలు లేకుండా కలిపేసుకున్నాక ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అండ్ లాస్ట్లో కొద్దిగా వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసేసుకోండి. మీకు వెనీలా ఎసెన్స్ అవైలబుల్ లేకుంటే మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. అండ్ మనకి గులాబ్ జామున్ చేసుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా మరిగించుకోండి షుగర్ వాటర్ని. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్కి బటర్ అప్లై చేసేసుకొని, ఈ సెవియా ఉంది కదా, నేను ఇందులో కొద్దిగా బటర్ వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. సో ఈ ప్యాన్ మీదకి మంచిగా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా సన్నగా అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా, దాన్ని దీనిపైన మంచిగా రౌండ్గా అడ్జస్ట్ చేసుకుందాం. అండ్ ఈ కునాఫా రెసిపీ మన హైదరాబాద్లో కూడా చాలా ఫేమస్ అయిపోయిందండి. ఈ రెసిపీ ఆరిజిన్ ఎక్కడ అంటే అరబ్ కంట్రీస్, బట్ ఇది మన హైదరాబాద్లో ఎంత ఫేమస్ అయిపోయిందో మీకు తెలుసు. సో పైన కొద్దిగా నేను ఇక్కడ మొజరెల్లా చీజ్ యూజ్ చేశాను, మీరు ఏదైనా కూడా వాడచ్చు. షీట్స్ని కూడా కట్ చేసేసుకొని ఇలా వేసేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ సెవియా ఉంది కదా, దాన్ని కూడా ఇలా క్రీమ్ క్లోజ్ అయ్యేలాగా మంచిగా రౌండ్గా అడ్జస్ట్ చేసుకోండి. కునాఫా అనేది రౌండ్గానే కాదు, మీరు కేక్ మోడ్స్లో అండ్ రౌండ్గా ఉండే డిషెస్ ఉంటాయి కదా, మన ఇంట్లో ఏవి అవైలబుల్ ఉన్నా రౌండ్గా ఉండే వాటిని యూజ్ చేయండి. ఎలా చేసినా కూడా మనకి కునాఫా అనేది ఈ ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తే చాలు, టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. అండ్ ఎడ్జస్ట్కి ఇలా అప్లై చేసుకోండి బటర్ని. అండ్ ఇప్పుడు ఇంకొక మన చపాతీ ప్యాన్కి బటర్ రాసేసి తిని ఫ్లిప్ చేసుకోండి. సో 2 సైడ్స్ మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దాన్ని ఇలా యాడ్ చేసేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న పిస్తాస్ని ఇందులో మంచిగా ఇలా రౌండ్గా యాడ్ చేసేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇంతే అండి, సింపుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.